హలో! మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా? ముప్పావు కేజీ టమాటాలను తీసుకొని, వాటిని శుభ్రంగా తుడుచుకొని, కట్ చేసుకొని, ఒక మూకుడులో కొంచెం ఆయిల్ పోసి, టమాటా ముక్కల్ని 100 గ్రామ్స్ కల్లుప్పు, 100 గ్రామ్స్ చింతపండు కలిపి మంచిగా బాగా మగ్గనిచ్చుకోవాలి. అవి బాగా మగ్గాక మనం 1 ½ కప్పు అంటే 160 గ్రామ్స్ కారం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించుకొని అది పౌడర్ ఒక 20 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పోపు కోసం ఎల్లుల్లి కొంచెం ఒక కప్పు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అందులోనే కొన్ని మనం పక్కకు తీసుకొని ఇంకా కొన్ని ఏమో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనం ఎంత పోసినామంటే 2 కప్పులు ఆయిల్ పోసిన నేను. నెక్స్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి, ఈ పోపు గింజలు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ పసుపు, కరివేపాకు, ఇంగువ పొడి యాడ్ చేసుకొని మొత్తము మనం మగ్గబెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అందులోకి యాడ్ చేసుకొని బాగా మగ్గబెట్టుకున్నాం. పచ్చి వాసన పోయేదాకా కలుపుతూనే ఉండాలి. ఆయిల్ అనేది పైకి తేలితే మనకు టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనకు ఉప్పు తక్కువైతే కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా వంట చేసేటప్పుడు కొంచెం టేస్ట్ చూస్తుంటే మనకు అనేది అందులో ఏం తక్కువైనది అనేది తెలుస్తూ ఉంటుంది. సో మనం ఈజీగా వంటలు నేర్చుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.